you. చప్పట్లు మాత్రం వినపడట్లేదు. I know, you all might be hungry. So the chart counter is now open. Kids can go have lip smacking chart and snacks over there. Please kids, go and have them to the stage and please speak a few words. సో ఈ హెల్దీ ప్రోగ్రామ్కి ఈరోజు ఈ చిన్న పార్టీ చేద్దామనే ఉద్దేశంతో అందరికీ ఇన్విటేషన్ ఇవ్వగానే అత్యంత ఉత్సాహంతో అందరూ పార్టిసిపేట్ కావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందరికి కూడా రియలీ థ్యాంక్స్ ఇక్కడ పార్టిసిపేట్ అయినందుకు అండ్ వాళ్ళందరికి కూడా నా శుభాకాంక్షలు. సో ఈ డివోషనల్ డీజే ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ ఏందో ఆల్రెడీ కళ్యాణ్ అందరికి ఇన్విటేషన్లో చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే యూత్ కానీ లేదనంటే మరెవరైనా సరే మనుషులు ఒక హెల్దీ వెదర్లో ఏ పార్టీనైనా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా సరే ఇట్లాంటి హెల్దీ వెదర్లో కూడా డీజే ఈవెంట్స్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఏదైతే లైఫ్ ఉందో దానికి స్పిరిచువాలిటీని యాడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా పీస్గా ఉంటామో అలాగే ఒక ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనం చాలా ఫంకీగా ఫన్నీగా మనకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి ఈవెంట్కి మనం ఏడున్నా కూడా అంటే ఏ సిచ్యువేషన్లో ఎక్కడ ఉన్నా మన మనసు మనం మనిషి ఏదైతే ఉంటారో వాళ్ళు నిర్మలంగా ఉంటే ఇలాంటి ఈవెంట్స్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఒక మనిషి సక్రమ మార్గంలో నడవాలి అని అంటే ఖచ్చితంగా ఆ మనిషికి ఒక దైవత్వం అండ్ దేవుడు అనే ఒక బలమైన శక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. యూత్ పిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళు అనుకుంటారు మేము ఏది చేసినా కూడా ఎవరు చూస్తలేరు, పేరెంట్స్ చూస్తలేరు, ఎవరు చూస్తలేరు, మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అఫ్కోర్స్ బట్ ఏంటని అంటే దేవుడు అనేవాడు ఒక శక్తి మనల్ని ఎప్పుడు కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది, మనల్ని కనిపెడుతూ ఉంటారు అన్నట్టు. సో ఇదంతా కూడా మనిషి ఎవరైనా సరే వాళ్ళు ఆ మనసులో అనుకొని మనం ఏ రూపంలో దేవుణ్ణి కానీ ఎలా మనం అనుకుంటే ఆ రూపంలో మనకు దేవుడు సపోర్టివ్గా ఉంటాడు, మనకు హెల్ప్ఫుల్గా ఉంటాడు అన్నట్టు. అయితే ఈ ఈవెంట్ చేయడానికి కూడా ఇవన్నీ కాన్సెప్ట్తోని వీళ్ళను ఇట్లా మనం ఎంజాయ్ చేయొచ్చు అనే వెదర్ని క్రియేట్ చేయడం కోసమే ఈ చిన్న ఈవెంట్ అన్నట్టు. సో ఈ ప్రోగ్రామ్కి మ్యాక్సిమం మీకు అందరికీ తెలుసు ఇక్కడ మనకు డెలిషియస్ ఫుడ్ ఉంది. ఇప్పుడు ఫాస్ట్ బీట్ డీజే కూడా పెడతారు. దానికి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫుడ్ తిని మీకు నచ్చినట్టు ఎగిరి ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే పిల్లలందరూ కూడా ఈ ఈవెంట్ని హెల్దీ వెదర్లో ఎంజాయ్ చేయొచ్చు. వాళ్లకు వాళ్ళ భవిష్యత్తుకు ఇలాంటి పార్టీస్ చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో ఎంజాయ్ యువర్ ఈవినింగ్ విత్ స్పిరిచువల్ డీజే ఈవెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మనసు పెట్టి మనము అందులో ఇన్వాల్వ్ అయి చేస్తే దీంట్లో ఎంత సంతృప్తి ఉందో ఇప్పుడే తెలిసింది అని చెప్తుంది. అలాగే ఇలాంటి ఈవెంట్స్ ఇలాంటి ఒక గెట్ టుగెదర్స్ అనేటివి ఉంటే ఎటో పోతున్న మన యువతని మనం తీసుకొచ్చి సక్రమమైన మార్గంలో పెట్టే చక్కటి అవకాశంగా అనిపిస్తుంది కదా. సో దీంట్లో కూడా మనము ఏదైతే మనము మనసు కానీ మనిషి కానీ పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయో అవి కాకుండా చక్కగా మన సంస్కృతి మన కళలు మనకి ఆ భగవంతుడిని చేరడానికి సంతోషంగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయడానికి ఇదొకటి చక్కటి అవకాశమని చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలాగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు గీతా మేడం. సో గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చప్పట్లు.